చెక్ చేసుకోమని చెప్తారు. ఈరోజు చెప్తున్నారు ఎవరికి దుఃఖం లేదు కదా అని పరిశీలించుకోండి. ప్రశ్న: మహాన్ సౌభాగ్యశాలైన పిల్లలలో ఏ సాహసం ఉంటుంది? జవాబు: మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు. స్త్రీ పురుషులు అనే భావం ఉండదు. పక్కా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు. నేను విద్యార్థినే, వారు విద్యార్థినే, కావున సోదరి సోదరులం మేము అని వెంటనే అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ సాహసం చేయగలరు. పాట: ఓ ప్రాణి, నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, పుణ్యం ఎంత చేసినాను, పాపం ఎంత చేసినాను, నీ మనస్సులో ఎన్ని మచ్చలున్నాయి అనేది చూసుకో అనేది భక్తి మార్గం యొక్క పాట. బాబా అంటున్నారు పిల్లలకు సారం: రోజంతా మీ నోటి నుంచి బాబా 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 అన్న పదమే వెలువడుతూ ఉండాలి. ప్రదర్శన మొదలైనవి అర్థం చేయించేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం 1000 సార్లైనా మీ నోటి నుంచి బాబా బాబా అన్న పదం వెలువడాలి. బాబా ఈరోజు పెద్ద హోంవర్క్ ఇచ్చినారు మనకు. 1000 సార్లు మనకు బాబా బాబా అనే పదం వెలువడాలి. రెండవ పాయింట్: ఈ కళ్ళతో అన్నీ చూస్తూ ఒక తండ్రి స్మృతి ఉండాలి. పరస్పరం కూడా మూడవ నేత్రం ద్వారా ఆత్మను మరియు ఆత్మిక తండ్రిని చూసే అభ్యాసం చేయాలి. వరదానం: ప్రతి క్షణము మరియు సంకల్పాన్ని అమూల్యంగా గడిపే అమూల్య రత్నాలుగా కండి. క్షణాన్ని, ప్రతి క్షణాన్ని, ప్రతి సంకల్పాన్ని. స్లోగన్: ఎవరైతే సదా యోగయుక్తులో వారికి సహయోగం యొక్క అనుభవం అవుతుంది మరియు విజయీలుగా కూడా అవుతారు. సహయోగం యొక్క అనుభవము అవుతుంది, విజయీలుగా కూడా అవుతారు. ఓం శాంతి. నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, మరియు ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాను అని నిద్రపోయే సమయంలో మీ లెక్కాచారాన్ని పరిశీలించుకోండి అని బాబా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఇదే. నేను తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా అయ్యాను అని మీ లోపల పరిశీలించుకోండి. నా మధురమైన తండ్రిని రోజంతటిలో ఎంత సమయం స్మృతి చేశాను. ఏ దేహదారి స్మృతి చేయకూడదు. మీ తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని ఆత్మలందరికీ చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? శాంతిధామానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే శాంతిధామానికి వెళ్ళాలి.